సార్ నేను ఫార్మసీలో చేస్తున్నాను. ఎక్కడ సార్? మా సొంత ఊరు అరకండి. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ ప్రాంతం ఎలా ఉండబోతుంది అంటారు? ఎన్నికలు అనేవి ఏం చెప్తారు? మా ప్రాంతం అంటే ఇంకా మాకు ముఖ్యంగా అంటే చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ అయితే ఏం చేసింది అయితే ఏం లేదండి. ఈ 5 సంవత్సరాల్లో జాబ్ లేక మేము ఇక్కడ వైజాగ్ వస్తామండి. సార్ మరి వైజాగ్ని ఐటీ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు వైజాగ్ అనేది ఐటీ పరంగా కానీ అసలు ఏ విధంగా డెవలప్ అయిందంటారు 5 ఏళ్ళలో? ఏంటి అసలు? లేదండి, ఎటువంటి డెవలప్ అయితే లేదు. ఈ గవర్నమెంట్లో డెవలప్ లేదు, ఏం లేదండి. మేము చదువుకొని ఈరోజు ఇలా రోడ్లో ఇలా పడి ఉన్నామండి. అది పరిస్థితి. అంటే మేము ఐటీలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఈరోజు అని చెప్తున్నారు కదా. గుడివాడ అమర్నాథ్ గారు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్లు ఎంఓఐలు చేసుకున్నాము, పెట్టుబడులు ఆకర్షించామని చెప్తున్నారు కదా. సో వాటిల్లో ఏమైనా అమలు ఏంటంటే? గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ పెట్టేది ఆ డబ్బులు ఖర్చే తప్ప, కానీ దాని ద్వారా ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదండి ఇక్కడ. అది పరిస్థితి. సరే, ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. వైజాగ్ అంటేనే గంజాయి డ్రగ్స్ అడ్డాగా అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అది కరెక్టేనండి. అది గంజాయి మీద ఇక్కడ రాజకీయం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అసలు అభివృద్ధి అనేది లేదు. అదే. సరే, మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఎంపీగా ఎంవివి సత్యనారాయణ గారు గత 5 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి ఆయన ఏమన్నా రైల్వే జోన్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏమన్నా ప్రయత్నించారంటారా డెవలప్ చేయడానికి? కానీ ఏంటంటే రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన అస్సలు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ అలాగే సంవత్సరం తరబడి ఆ ధర్నా కంటిన్యూగా అవుతుంది తప్ప ఆయన ఒక్కరోజు కూడా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపిన సందర్భాలు కూడా లేవండి. సరే, అంటే మరో పక్కన ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి కానీ రైల్వే జోన్ని తీసుకురావడం విషయంలో కానీ ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? శ్రీభారత్ గారు వస్తే ఖచ్చితంగా చేయగలరండి, ఫైట్ అవుట్ చేస్తారు. శ్రీభారత్ గారు వస్తే కంపల్సరీగా రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడానికి అవకాశం ఉందండి. అంటే ఎందుకని సార్? ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడింది లేదు స్టీల్ ప్లాంట్ కోసం. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఊసే లేదండి స్టీల్ ప్లాంట్ విషయంలో. సార్, మరి గతంలో హామీలు ఇచ్చారు కదా, 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజ్ తీసుకొస్తామని చెప్పి, రైల్వే జోన్ విషయంలో చేస్తామని చెప్పి అని హామీలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వాటి మీద ఫైట్ చేశారంటారా? వాళ్ళకి ఇప్పటికీ 22 మంది ఎంపీలు ఉన్నారండి. ఎంపీలు ఉన్న అక్కడ ఏం చేస్తున్నారండి? పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడింది లేదు, ఏం లేదు. ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోయింది. వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. అసలు యువకులకైతే అసలు ఉద్యోగుల విషయంలో అసలు పట్టించుకోవడం లేదండి అసలు. సరే, మరో పక్కన ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారని, ఒక టాయిలెట్కి 25 లక్షలు ఖర్చు అయిందని చెప్పి కూడా మనం చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది? ఋషికొండ అంటే అది ఆక్రమించి అలా కడుతున్నారండి. రేపు ఎవరో ఒకరు, ఈ జగన్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంట్కి ఇంకా చెందుతుంది. అది జగన్ వాళ్ళ సొంత ఇదేం కాదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంటే అది లాక్కుంటుంది. సో ఓవరాల్గా ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఏం చెప్తారు? ఈ ఎన్నికల్లో జగన్ గారు పోవాలనేసి మా ఉద్దేశం అండి. ఆయన ఉంటే మళ్ళీ మాకు ఫ్యూచర్లో అయితే ఇంకేం ఉండదండి, జాబ్లు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఫ్యూచర్లో మేమైతే ఇంకా కూటమికే మేము ప్రాధాన్యత అయితే ఇస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ.